ఆ ధనవంతుడికి చాలా బాధగా అనిపించింది. కాని అతనిలో కొత్తగా దురాశ పెరిగింది. ఆ రహస్య ప్రయాణికుడిని ఎలాగైనా పట్టుకోవాలని వేగంగా గుర్రం మీద వెళ్లాడు. ఈసారి అదృష్టాన్ని అస్సలు వదులుకోకూడదు అనుకున్నాడు. ఆ ప్రయాణికుడిని పట్టుకున్నాడు. ఆయాసపడుతూనే తన కోరికలు చెప్పమన్నాడు. ఆ జ్ఞాని అతని వైపు ప్రశాంతంగా చూసి, నువ్వు కోరుకోవచ్చు, కాని అవి నీకు నిజమైన సంతోషాన్ని ఇవ్వవు అన్నాడు. ఆ జ్ఞాని హెచ్చరికను పట్టించుకోకుండా ధనవంతుడు ఇంటికి వెళ్లాడు. అతని మనసులో దురాశతో కూడిన ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. దారిలో గుర్రం కాలు జారడంతో అతనికి చాలా కోపం వచ్చింది. దాని మెడ విరిగిపోవాలి అని అరిచాడు. అతను షాక్ అయ్యాడు. ఆ బరువైన సామాను తానే ఎండలో మోసుకుంటూ వెళ్లాడు. ఈ బరువు నా భార్య మోస్తే బాగుండు అని గొనుక్కున్నాడు. ఇంట్లో ఆమె హాయిగా ఉందని అనుకున్నాడు. ఇంక ఒక్క కోరిక మాత్రమే మిగిలి ఉంది. అతను తన భార్య వైపు చూశాడు. ఆమె సామానుకు కట్టబడి ఉంది. ఇంక వేరే దారి లేదు అని నిట్టూర్చాడు. నా భార్యకు స్వేచ్ఛ రావాలి అని కోరుకున్నాడు. అలా ఆ ధనవంతుడికి ఏమీ మిగల్లేదు. అతని దురాశతో కూడిన కోరికలు అతనికి దుఃఖాన్ని, నష్టాన్ని మాత్రమే తెచ్చాయి. అతను నేలమీద కూలబడిపోయాడు. నిరాశ అతన్ని కమ్మేసింది. ఈలోగా ఆ మంచి దంపతులు తమ అందమైన కొత్త ఇంట్లో సంతోషంగా ఉన్నారు. వారి మనసులు కృతజ్ఞతతో, చిన్న చిన్న సంతోషాలతో నిండి ఉన్నాయి. నిజమైన సంపద అంటే మన దగ్గర ఉన్నది కాదు, మనం పంచే దయ అని వాళ్ళు అర్థం చేసుకున్నారు. కథానీతి: మంచి మనసు, దయ ఉంటేనే నిజమైన సంతోషం. దురాశ ఎప్పుడూ కష్టాన్నే తెస్తుంది.